పదునైన వ్యక్తిత్వానికి 17 సూత్రాలు. విలువలేని చోట మాట్లాడకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నీకు నచ్చని, ఇష్టం లేని విషయాలకి క్షమాపణ అస్సలు చెప్పకు. నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. చులకనగా చూసే చోట చొరవ చూపకు. జాలిపడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. నీది కాని దేని మీద నిన్ను తీసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు. ఈ విధంగా పదునైన వ్యక్తిత్వానికి 12 సూత్రాలను బోధించారు. వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలు. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి చులకన అయ్యే వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు. మీ కళ ఏదైనా సాధించే వరకు వదలవద్దు. లేదు, కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు. అవును అని చెప్పేందుకు భయపడద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దానిని అలా వదిలివేయండి. నిరాశావాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. ఈ విధంగా వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలను బోధించారు. మీరు కూడా వీటిని పాటించండి. ప్రతికూల ఆలోచనల. సాధారణంగా అందరికీ ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఇవి ప్రవాహంలా ఉంటాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే సానుకూల ఆలోచన విధానమే మనల్ని విజయం వైపుకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది. ఇతరులతో పోల్చుకోవద్దు. మీ నిన్నటి రోజును నేటితో పోల్చుకోండి చాలు. గతాన్ని మార్చలేరు కాబట్టి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. అందుకోసం మనసు మాట వినాలి. సమయపాలన పాటించాలి. అది చాలా విలువైందని గ్రహించాలి. ఏ సమయంలో చేయాల్సిన పని ఆ టైంకు పూర్తి చేయాలని గట్టిగా అనుకోవాలి. బద్ధకం పనికిరాదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అడ్డంకులు వచ్చిన లక్ష్యాన్ని వీడొద్దు. వైఫల్యం ఎదురు కాగానే నీరు కారిపోవద్దు. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతికూల ఆలోచనలు చుట్టుముడుతున్న సమయంలో చుట్టూ సానుకూలంగా ఆలోచించేవారు ఉండేలా చూసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతికూల ఆలోచనలు చేస్తూ తమ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు వ్యక్తిత్వానికి గల సూత్రాలు, పదునైన వ్యక్తిత్వానికి గల సూత్రాలు, ప్రతికూల ఆలోచనల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.